ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? పరిస్థితులను బట్టి భయపడుతూ ఉన్నారా? గతమును గూర్చిన భయం, ప్రస్తుతం గూర్చిన భయం, భవిష్యత్తును గూర్చిన భయం మిమ్మల్ని ఆవరించి ఉందా? గతంలో అలా జరిగింది, ప్రస్తుతం ఇప్పుడు ఇలా జరుగుతుంది. భవిష్యత్తులో ఏం జరగబోతుందో, భవిష్యత్తులో నా బిడ్డల పరిస్థితి ఏంటో, భవిష్యత్తులో నా జీవితం ఏంటో, భవిష్యత్తులో నా స్థితి ఎలా ఉండబోతుందో, భవిష్యత్తులో నేను ఎక్కడ ఉండబోతున్నానో అని ఆలోచిస్తూ భయపడుతూ ఉన్నారా? ఎటు చూసినా ప్రతి పరిస్థితిని బట్టి భయం ఆవరిస్తూ ఉందా? అయితే దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడబోతున్నాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మికయుంచువాడు సురక్షితముగా నుండును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. నేడు ఈ వాక్య భాగం ద్వారా మీరే మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక దాన్ని బట్టి భయపడుతూ ఉన్నవారే కనబడుతున్నారు. ఈ అప్పు ఎలా కట్టాలి, ఈ అప్పు ఎలా తీర్చాలి, వారికి ఏమని సమాధానం చెప్పాలి, వారు వస్తే నేను ఎలా తట్టుకోవాలి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా బిడ్డలకు ఫీజులు ఎక్కడి నుండి తెచ్చి కట్టాలి, రేపటికి మాకు ఆహారం ఎలా వస్తుంది, రేపటికి మా పోషణ ఎలా వస్తుంది, రేపటికి ఇంటి రెంట్ ఎలా వస్తుంది, రేపటికి మా జీవితం ఏంటి, రేపటికి నా భవిష్యత్తు ఏంటి, నా ఆరోగ్యం ఇలా క్షీణించిపోతుంది, రేపటికి నా ఆరోగ్యం ఎలా సమకూరుతుంది, నేనేమన్నైపోతే నా కుటుంబ పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి అని ఆలోచించేవారు ఈ రోజుల్లో ఉండక మానలేదు. ప్రతిదాన్ని బట్టి ఆలోచిస్తూ, ప్రతిదాన్ని బట్టి చింతిస్తూ, ప్రతిదాన్ని బట్టి దిగులు చెందుతూ భయపడుతూ ఉన్నవారు అనేకులున్నారు. కొందరికి చీకటంటే భయం, కొందరికి మనుషులంటే భయం. ఇలా అనేక రకాలైన భయాలు ఈ రోజుల్లో మనుషులను ఆవరించి ఉన్నాయి. ఒక ఊరిలో ఒక గ్రామస్తుడు ఒక నది ఒడ్డున నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. నది నిండా నీరు చాలా పొంగి పొర్లేంతగా ప్రవహిస్తూ ఉంది. అయితే అకస్మాత్తుగా నది అవతల ఒడ్డు నుండి ఒక కుక్క ఒకటి ఆ గ్రామస్తుని చూసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంది, భయపడుతూ ఉంది. అది విన్నటువంటి అతడు భయపడుతూ, వణికిపోతూ, ఆయాసపడుతూ ఉన్నాడు. ఆ కుక్క తన మీద పడుతుందేమో, తన మీదకి దూకి తన గోర్లతో హాని చేస్తుందేమో, గాయపరుస్తుందేమో, లేకపోతే నన్ను చీల్చేస్తుందేమో, నన్ను చంపేస్తుందేమో అని తను ఆయాసపడుతూ, బాధపడుతూ, భయపడుతూ ఉన్నాడు. తాను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తనను తాను కాపాడుకోవడానికి తన చేతిలో ఉన్న గొడుగును చింపివేసి దాన్ని ఆయుధంగా చేసుకుంటూ నిలబడి ఉన్నాడు అక్కడ. అదే దాంట్లో మరో వ్యక్తి వెళ్తున్నాడు. అతడు చేస్తున్న ఆ విచిత్రమైన పనులన్నీ చూస్తూ చాలా నవ్వుతూ ఉన్నాడు. ఏంటయ్యా నువ్వు చేస్తుంది అని కొన్ని మాటలతో అతన్ని ధైర్యపరుస్తాడు. ఎందుకయ్యా నువ్వు భయపడుతున్నావు? ఆ కుక్క ఆ అవతల ఒడ్డున ఉన్నది, నువ్వు యువతలో ఉన్నావు. మధ్యలో నది ఉంది, ఆ ప్రవాహం హోరున ప్రవహిస్తూనే ఉంది నది నీరు. ఎందుకంత భయపడుతున్నావు? ఆ కుక్క అటు నుండి ఇటు రాలేదు కదా, నీ భయం అర్థం లేనిది అని చెప్పి ఆ గ్రామస్తుని కొన్ని మాటలతో ధైర్యపరుస్తాడు. కానీ అయినా కూడా ఆ గ్రామస్తుడు భయపడుతూనే ఉంటాడు. ఎందుకని అడిగినప్పుడు, ఆ నది ప్రవాహం ఒకవేళ తగ్గిపోతే ఆ కుక్క ఇక్కడికి వచ్చి నన్ను చంపేస్తుంది కదా అని, అందుకు నేను బాధపడుతున్నాను ఇంకా అని అంటాడు. ఈ రోజుల్లో మనం కూడా ఇలాగే ఉంటాం కదా. అమ్మ నీ పరిస్థితులను బట్టి బాధపడకమ్మా, అమ్మ అయ్యా నీ పరిస్థితులను బట్టి భయపడకయ్యా, నీ పరిస్థితులను చూసుకుంటే నీకు భయమే కలుగుతుంది. కానీ దేవుని వాగ్దానాలు పట్టుకో, దేవుని మాటలను పట్టుకో, దేవుని వైపు చూడు, నీకు భయం ఉండదు, నీకు పరిష్కారం కలుగుతుంది, నీకు విశ్రాంతి కలుగుతుంది అంటే మాత్రం, అమ్మో నా విశ్వాసం ఎక్కడ సరిపోతుంది, అమ్మో నేను చేసే భక్తి ఎక్కడ సరిపోతుంది అని మనం కూడా ఇలాగే అనుకుంటూ ఉంటాం కదా. అవును, నీ విశ్వాసాన్ని బట్టి కాదు, నీ భక్తిని బట్టి కాదు, నీ నీతిని బట్టి కాదు, దేవుడు చేయగలిగిన సమర్థుడు. ఆయన మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చే దేవుడు. ఆయన మాట తప్పనివాడు. ఆయన మాటను ఎత్తిపట్టుకున్న వారు ఎప్పుడు విఫలమైనట్టు, ఓడిపోయినట్టు, సిగ్గుపరచబడినట్టు చరిత్రలోనే లేదు. ఈరోజు మనం ఇంకా దేవుని వాగ్దానాలను చదివి కూడా, తెలిసి కూడా, నేర్చుకొని కూడా, విని కూడా ఇంకా భయపడుతున్నాము అంటే దేవుని పైన మనం ఇంకా సరిగ్గా నమ్మకం ఉంచలేదు, దేవుని మనం సరిగ్గా నమ్మలేదని అర్థం. దేవుని మనం అనుమానిస్తున్నట్టు, దేవుడికి ఇది అసాధ్యమేమో, దేవుడు చేయలేడేమో అని అనుకుంటున్నట్టు. ఈరోజు మనం కూడా భయముతో మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం, మన నిద్రను పాడు చేసుకుంటున్నాం, మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని పోగొట్టుకుంటున్నాం. దేవుడు మన కొరకు ఉంచినటువంటి ఆశీర్వాదాలను మనం కోల్పోతూ ఉన్నాం. కేవలం భయాన్ని బట్టి మనం ఉరిని తెచ్చుకుంటున్నాం. అపవాదికి మార్గం తెరుస్తున్నాం, అపవాదికి ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాం. అపవాది ఎప్పుడు కూడా మన మాటలు వెంట పడుతూ ఉంటాడు. మనం ఏదైతే మాట్లాడతామో
మన అపవాది ఎప్పుడు కూడా మన యాక్షన్స్, మన మాటలను కనిపెడుతూ ఉంటాడు. మనం దేనికి భయపడతామో దాన్ని మన ముందు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు. యోబు చూడండి, దేనికి భయపడ్డాడో అదే నా మీదికి వచ్చిందన్నాడు. అమ్మో, నాకున్న సమస్తం కోల్పోతే ఎలా, అమ్మో నా బిడ్డలకి ఏమన్నా అయిపోతుందేమో అని భయపడుతూ ఉన్నాడు. అందుకే కదా ఉదయాన్నే లేచి బలులు అర్పిస్తూ ఉండేవాడు తన బిడ్డల నిమిత్తం. కానీ తను ఏదైతే భయపడ్డాడో అదే నా మీదికి వచ్చిందని అన్నాడు. అపవాది ఎప్పుడు కూడా మన మనసులో ఆలోచించేది అపవాదికి ఎప్పుడూ తెలియదు. మన ఎక్స్ప్రెషన్స్, మన ఫీలింగ్స్, మన మాటలు, ఎమోషన్స్ వీటిని మాత్రం గ్రహిస్తూ గమనిస్తూ ఉంటాడు. రోజు పరిశీలిస్తూ ఉంటాడు. మనం ఏదైతే పలుకుతామో, ఇదిగో ఇదంటే నాకు భయం, అమ్మో ఇది వస్తే ఎలా, అమ్మో ఇది అని ఎలా మనం భయపడుతూ ఎలా దాన్ని పలుకుతూ ఉంటామో ఖచ్చితంగా అదే తీసుకొచ్చి మన ముందు పెడుతూ ఉంటాడు. అందుకే ఒకవేళ భయం కలిగినా కూడా దాన్ని దేవుని దగ్గర చెప్పాలే తప్ప మనుషుల ఎదుట కానీ ఇతరులతో కానీ మనం పంచుకోకూడదు. ఒకవేళ మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పోరాటాల ద్వారా, పరిస్థితుల ద్వారా, సమస్యల ద్వారా, మనుషుల ద్వారా, అధికారుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా మీరు భయాన్ని ఎదుర్కొంటున్నట్లయితే ఈ వాగ్దానాలను ఎత్తిపట్టి ఆయన సన్నిధిలో ప్రార్థించండి, స్తుతించండి. దేవా, నీ వాక్యం ఇలా సెలవిస్తుంది, మరి నా జీవితంలో ఇది నెరవేర్చినందుకు నీ కృతజ్ఞతలు అని ఆయనను స్తుతిస్తూ ఉంటుండగా దేవుడు తప్పకుండా మన జీవితంలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తాడు. దేవా, నీ వాక్కు సెలవిస్తుంది తిమోతి పత్రికలో, నీవు నాకు పిరికితనం కలిగిన ఆత్మనియ్యలేదు కానీ ప్రేమయు, శక్తియు, ధైర్యమును, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చినట్లు నీ వాక్కు సెలవిస్తుంది. కాబట్టి ఈ పిరికితనం అనే ఆత్మను, ఈ భయం అనే ఆత్మను ఇప్పుడే నేను యేసు నామములో పారద్రోలుతున్నాను. నాపై ఈ పిరికితనం ఆత్మకు, ఈ భయం అనే ఆత్మకి ఏ మాత్రం అధికారం లేదని మనం ప్రకటించాలి. మనం ప్రకటించిందే, గద్దించిందే అది మన యొద్ద నుండి పారిపోదంట. అందుకే యాకోబు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, దేవునికి భయపడి ఆయనకు లోబడి అపవాదిని ఎప్పుడైతే ఎదిరిస్తామో అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడంట. ఇంగ్లీష్లో అయితే హీబ్రూ లిటరేచర్లో అయితే ఫ్లూ అని ఉంటుంది. అంటే ఒక దోమ మనల్ని కుట్టడానికి వచ్చిందనుకోండి, ఇలా చెయ్యెత్తగానే అది ఇలా మటుమాయం అయిపోతుంది, అసలు కనబడదు, ఎక్కడికో ఎగిరిపోతుంది. సేమ్ అంతే. హల్లెలూయా. మనం గద్దించగానే వాడు నెమ్మదిగా పారిపోడు, ఒక్క క్షణంలో మటుమాయం అయిపోయే రీతిగా పారిపోతాడు. మీ పరిస్థితులను చూసి మీరు భయపడుతున్నంత కాలము అపవాది ఇంకా భయపడుతూనే ఉంటాడు. ఆ భయపడుతున్న పరిస్థితిని ఇంకా ఇంటెన్సిటీ పెంచుతాడు, ఇంకా భయపడేలాగా ఆ పరిస్థితిని ఇంకా అధికపరుస్తాడే తప్ప. అందుకే చూడండి, ఒక కుక్క తరుముతూ ఉన్నప్పుడు మనం అక్కడ నిలబడి చీ పో అని గద్దిస్తే తప్ప అది పోదు. మనం భయపడి పారిపోతూ ఉంటే అది మనల్ని ఇంకా భయపడుతూ తరుముతూ ఉంటుంది. దానికి ఆనందంగా ఉంటుంది మనం భయపడుతూ ఉంటే. సేమ్ అంతే సమస్య కూడా. అరే వీళ్ళు భలేగా భయపడుతున్నారు అని అది సంతోషిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మన భయాన్ని చూసి. అందుకే భయాన్ని చూసి పారద్రోలండి. ఈ భయమునకు, ఈ సమస్యకు నాపై ఏమాత్రం అధికారం లేదని ప్రకటించండి. అలా మనం ఎప్పుడైతే పలుకుతామో దాని ఫలం మనం తింటామో. జీవమరణములు నాలుక వశమని ఆయన వాక్యం సెలవిస్తుంది. దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలం తింటాడు. సామెతల గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది, అంజూరపు చెట్టును పెంచువాడు అంజూరపు పండ్లు తింటాడంట. ఈరోజు మనం ఏ మాటల విత్తనాలు విత్తితే ఆ పండ్లే కోసుకుంటాం, ఆ పండ్లే ఫలిస్తాయి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాగ్దానాలను ఎత్తిపట్టి పలుకుదాం, దాని ఫలితాన్ని అనుభవిద్దాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.